ఇప్పుడు నిజమే చెప్పాలి కదా. నువ్వు నీ నాటకాలన్నీ ఆపు. ఈ పిచ్చి మాటలంటే ముచ్చుమొహం. ఇంకో మాట చెప్పు సూర్య. పుచ్చుమొహం అంటే ఇంకో మాట చెప్ప నువ్వే అన్నావు కదా. సూర్య నిజం చెప్పవా? ఏ నిజం? అదే అది నువ్వే కదూ. ఇప్పుడు ఏంటి నీకు నిజం కావాలి అంతే కదా. ఎస్ ఎస్. అది నేను శామ్ సీదే. హే పప్పి. తీసుకొస్తాను. హే సూర్య ఆగు. వద్దు సూర్య. ఏ? అది వాడిది. ఎస్ సూర్య. ఆ పప్పి నా చేతుల్లో నుంచి మిస్ అయ్యి ఆ పిల్లవాడి చేతిలోకి వెళ్ళిందంటే అది జీసస్ మెసేజ్. ఈ పండుగ రోజు వాడి చేతిలో పప్పిని చూస్తూ అర్జుడు ఎలా ఆడుకుంటున్నాడో దాట్ ఈస్ మెరీ మెరీ క్రిస్మస్. వాని ఆనందం నుంచి దూరం చేయొద్దు. లెట్ హిమ్ సెలబ్రేట్ దిస్ డే. ఇది మనిద్దరి తరపున వాడికి చిన్న గిఫ్ట్. మెరీ మెరీ క్రిస్మస్. చిచ్చి దోమలు చీమలు అన్ని కుట్టి పారేశాయి. తేలు కుట్లేదా? అసలు అక్కడ పప్పియే లేదు. కావాలని నన్ను అక్కడికి పంపించావు కదా. చచా అలాంటి బుద్ధులు నాకు లేవు సామాన్య. ఆ, నువ్వు ద గ్రేట్ బుద్ధవి కదా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏం అర్థం కావాలి? మనదైతే ఎక్కడికి పోదు, మనది కాంది ఎప్పటికీ దక్కదు. నో, పప్పి ఈజ్ మైన్. ఎట్ ఎనీ కాస్ట్ ఐల్ క్యాచ్ ఇట్. కమ్ ఆన్ సర్చ్. ఇంకా నా వల్ల కాదు, నాకు నిద్ర వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి పడుకోవాలి. చంపుతా. పప్పి దొరకాలి, మనం ఇంటికి వెళ్ళాలి. ఇదెక్కడ గోల్ రా బాబు. ఏ సామాన్య, హే ఎందుకలా అరిచావు? దడుచుకొని చచ్చాను. ఆ పప్పి దాని వెనకాలకెళ్ళింది. అవునా? అవును. ఆర్ యు ష్యూర్? నీ మీదొట్టు. ఓ గాడ్, ఇప్పుడు దీని వెనక్కి వెళ్ళాలా? ఏముంది, కుక్క పిల్ల కోసం కుక్కలాగా వెళ్ళి వెతకడమే. అయితే వెళ్ళు. నోనో, నా వల్ల కాదని ముందే చెప్పాను కదా. చంద్ర ప్లీజ్. నా వల్ల కాదు. కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో, లేదా ఇంటికి వెళ్ళిపోదాం పద. నువ్వు అసలు మగాడివేనా? అందుకేగా తోడుగా ఇలా వెనకాల తిప్పుకుంటున్నావు. అయితే వెళ్ళు. ఆ ఒక్కటి అడగకు. ఆలోచన చేస్తే అది అక్కడి నుంచి పారిపోతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.